తెలుసు అది ఒంటిలోని చేసి ఆలీతో సరదాగా. కార్టూన్ చూడటం పిల్లలకి సరదా, స్పోర్ట్స్ చూడటం యూత్ కి సరదా, నీ మొహంలో చిరునవ్వు చూడటం ఈ ఆలీకి సరదా. లెట్స్ స్టార్ట్ ఆలీతో సరదాగా. సరదాలంటే నాయి చాలా ఉన్నాయి. మీ లైఫ్లో జరిగిన సరదాలు ఏంటి? ఫైర్ స్టేషన్లో ట్రాక్టర్స్ కలుపుకోవాలంటే నాకు సరదా. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పైపులు ఉంటాయి చూసావా? అది అర్థమైపోయింది కదా నీకు, నేను చెప్పగల. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయాలని ఆ సరదా. వాళ్ళు స్టాంపు సైజ్ ఇస్తారు తప్ప పాస్పోర్ట్ ఫోటో ఎవరు? ఎందుకంటే అది తగిలించి గుద్ది పంపిస్తారు. ఏంటి సిగ్గుపడిపోతున్నావు? అరే మిమ్మల్ని చూస్తే సిగ్గుపడాల్సి వస్తుంది. అవునా? ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ నాకు కానీ ఎంతోమందికి కమెడియన్స్కి ఇన్స్పిరేషన్ ఒక గొప్ప నటుడిని నేను ఇక్కడికి తీసుకొస్తాను. ఎవరి బాబాయ్? బాగుందండి. అండి ఏంటి? ఏదో జనరల్గా అంటాం కదా, అలా వచ్చింది. అంటే ఎవరి మీద కోపం ఉంటే అండి అంటావా? అట్లా కాదుగా, ఇక్కడ నువ్వు వేరుగా ఇట్లా మాట్లాడతావు అనుకోవట్లేదు. నువ్వు ఎవరో యాంకర్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ షో నేను ఆలి కోట అని కాకుండా ఇంతకుముందు మన మధ్యన ఎలా ఉండేది? పలకరింపు అంతే తప్ప ఇక్కడ అట్లాంటి నో ఫీలింగ్స్, అండి గిండీలు వద్దు. జపాన్లో వచ్చిందని నేను ఒప్పుకున్నాను, దాన్ని విశ్లేషించండి. ఒక 20 years బ్యాక్ ఏంట్రా ఆయన ఏంటాడు నచ్చ దొబ్బుతున్నాడు అని చెప్పేవాడివి. ఇప్పుడు ఆ టైటిల్ నీకు వచ్చిందేంటి, నచ్చ దొబ్బుతున్నావు అని? వయసు వస్తే నన్ను నచ్చ వస్తుందా? నువ్వెంత నచ్చ పెడుతున్నావో అనుకుంటున్నారు, నీకు తెలియట్లేదు. ఏ సినిమా బాబాయ్ నువ్వు వచ్చింది ఫస్ట్ పిక్చర్ ప్రాణం ఖరీదు. ఎలా వచ్చింది అవకాశం నీకు? అది ఆ నాటకం, అది నాటకే, వన్ యాక్ట్ ప్లే. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ గోపాలరావు సినిమాలో వేశారే, ఆ వేషం వేసేవాడిని. అదే ఆ రచయిత గారు సిఎస్ రావు గారని ఉన్నారు, పెద్దవారు అయ్యారు బాగా. ఆయన ఏదో సెంటిమెంట్గా ఉండి, నా సెంటిమెంట్ అండి, నాటకంలో వేసిన వాళ్ళందరికీ తలగా వేషం ఇవ్వండి అనేది రిక్వెస్ట్ చేయడం, మమ్మల్ని పిలవడం. అప్పుడు ఆ గోదావరి ఎక్స్ప్రెస్ ఇంకా వచ్చిందో రాలేదు తెలియదు. నేను వెళ్ళి 4 రోజులు ఎంతో పనిచేస్తే 100 రూపాయలు చేతిలో పెట్టారు. అప్పుడు నేను స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. ఆ 100 రూపాయలు తీసుకుని ప్రొడక్షన్ వాళ్ళకి పిలిచి బాబు ఉంచుకుంటారా అని ఇచ్చాను. ఇప్పుడు మీ ఫాదర్ డాక్టరు, అరే శుభ్రంగా డాక్టర్ అవ్వరా, ఎందుకురా మనకి ఇండస్ట్రీ అని ఎప్పుడు చెప్పలేదా? అసలు ఇండస్ట్రీకి వస్తున్నట్టు నిజం చెప్పాలంటే నేను సినిమా కోసం ఎప్పుడు ట్రై చేయలేదండి. నన్నే సినిమా పిలిచింది. ఎందుకంటే ఇప్పుడు సినిమాలంటే నీలాగా అందగాడు, ఎర్రగా ఉండాలా, మంచి మరి పెద్ద పర్సనాలిటీ ఉండాలా. ఎవరు? నేను తక్కువేం కాదు కదా. నీ పర్సనాలిటీకే మహానటుడు రామారావు వేషాలన్నీ వేసి చూపించావు కదా. మరి ఆ రోజుల్లో ఇప్పుడంటే కొంచెం మేకప్ అది కొట్టి కొంచెం నలుపు విరిగాను, కానీ అప్పుడు కొంచెం నేరేడు పండులాగా ఉండేవాడిని, బాగా నల్లగా. నాటకాలే లైఫ్. ఎప్పుడు మనం వెళ్ళి ఎందుకు సినిమాకి వెళ్ళి ఏమంటే వేగం అంటే ఎప్పుడన్నా నీ మొహం అద్దంలో చూసుకున్నావా అని ఎవడన్నా అంటాడేమో, మనకి ఎందుకు ఈ తలకాయ నొప్పి అని ఎప్పుడు ట్రై చేయలే. ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తుంటావు బాబా టోటల్గా? తెలుగు మెయిన్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషలు. 5 భాషలు యాక్ట్ చేస్తావు. ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తుంటావు? సూచాయిగా చెప్పాలంటే 750 పైన ఉంటాయి. 750. సో రీసెంట్గా పద్మశ్రీ కోట శ్రీనివాసరావు. పద్మశ్రీ అంటే ఒక మంచి మాట చెప్తా, అంటే నాకు తోచింది. చాలామంది మీకు లేటుగా వచ్చిందండి ఇలాగేదో అనేవారు. నేను వాళ్ళందరికీ చెప్పేవాడిని, ఇప్పటికైనా ఇచ్చారా సంతోషించు అంటుండేవాడిని. కాకపోతే ఒక్కటి, నా అదృష్టాన్ని నేను గొప్పవాడిని అన్ను, నాకంటే ఎంతోమంది గొప్పవాళ్ళు మహానుభావులు ఉన్నారు, వాళ్ళకి దక్కలేదు అదృష్టం. వెనకాల ఇది పద్మశ్రీ తీసుకుంటున్నాం. ఎస్ రంగారావు, మహానటుడు గుమ్మడి గారు,
వీళ్ళందరూ ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యాడర్లో చెందిన వాళ్ళు. వాళ్ళు ఎవ్వరికీ దక్కనటువంటి అదృష్టం నాకు దక్కిందని నేను ఎప్పుడు ఆనందపడతాను. వెరీ గుడ్, సూపర్. ప్రతిఘటన, అహానా పెళ్ళంట, ఈ 2 సినిమాల్లో ఏ సినిమాని నువ్వు బాగా ఎక్కువ లైక్ చేస్తావు? అంటే ఏది టర్నింగ్ పాయింట్? అంటే కోటాకి టర్నింగ్ పాయింట్ అహానా పెళ్ళంట కంటే ముందే చాలా సినిమాలు యాక్ట్ చేస్తున్నావు. 25 సినిమాలు చేశాను. 25 సినిమాలు. ప్రతిఘటన 85. ప్రతిఘటన 85. అక్టోబర్ 11th. ఓకే. ఆ రోజు సినిమా రిలీజ్ అయింది. పక్కనే దీపక్ మాల్లో రిలీజ్ అయింది. నారాయణగూడలో స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. నాకు ప్రొఫెషన్ సినిమా అయిపోయింది. ఓకే. సో హిందీ సినిమా యాక్ట్ చేస్తావు అమితాబ్ బచ్చన్ గారితో. అవును. సర్కార్ చేసేటప్పుడు జనరల్గా ప్రతి యాక్టర్కి కోరిక ఏముంటుందంటే లోపల అమితాబ్ బచ్చన్తో జీవితంలో ఒకసారి యాక్ట్ చేయాలని ఉంటుంది. అనుకోకుండా నీకు ఆ క్యారెక్టర్ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ గారు వెళ్ళటం ఫస్ట్ షాట్ చేసేటప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో నీ ఫీలింగ్ ఏంటి బాబాయ్? యథార్థంగా చెప్పాలి, నాకు అది నా శరీరంలో జీర్ణించిపోయింది. నేను ఎవరితో చేస్తున్నాను ఏంటనే ఫీలింగ్ నాకు రాదు. ఉండదు. నాకు రాదు. ఉండదు. నచ్చి ఉండదు అంటే మళ్ళీ గర్వం. ఓకే. నాకు అలాంటి ఫిల్ములు ఏం లేవు. అవి హెచ్చుగా చెప్పాడు. అచ్చా. నాకు అసలు జీర్ణించిపోయింది. ఇప్పుడు నీతో ఉన్నానా? ఇందాక ఏం చెప్పాను? ఒక మధ్యాహ్నం నుంచి టెన్షన్ పడుతున్నాను రా, నీతో ఉంటే నువ్వు చక్కగా సరదా మాడతావు, ఏం జోకేస్తావు ఏంటని భయంగా ఉంది, నేనేం వేయాలని అన్నాను కదా. అలాగా మహానుభావుడు ఆయన, ఇంటర్నేషనల్ ఆర్టిస్టు అమితాబ్ బచ్చన్ గారు అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఇండియాలో నెంబర్ 1 కదా. ఆయనతో నేను యాక్ట్ చేయడం అనేది ఒక లక్కు. అదే నా మనసులో ఎస్ ఆయనతో చేస్తున్నాం, మనం భయపడకుండా ఏదో చేసేయాలనే తప్ప నా బ్రెయిన్లోకి అది ఏం రాలేదు. అందువల్లే ఫస్ట్ షాట్కే ఆయన నన్ను మహానుభావుడు రాము స్టేజ్ ఆర్టిస్టా అని అడిగాడు. ఎస్ సార్ అన్నాడు ఆయన. యా గుడ్ సెలెక్షన్ అని కంగ్రాచులేషన్స్ సార్ అన్నాడు ఆయన. నాకు కళ్ళు తిరిగింది. ఆయన నన్ను సార్ అన్నాడు. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మండలా దీక్ష అనే సినిమా చేశాం. అవును. అది ఏ సంవత్సరం? 1900. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఏదో 83 గదు ఏదో మొత్తానికి 84. నేను ఎందుకు అడిగానంటే ఈ పాయింట్, నువ్వు పుట్టి పెరిగింది విజయవాడ పక్కన కంకిపాడు. ఓకే. కృష్ణా జిల్లా అంటే రామారావు గారిది కృష్ణా జిల్లా. సో అక్కడి నుంచి వచ్చిన ఒక గొప్ప మహానటుడు క్యారెక్టరు ఇమేజ్ని డీగ్రేడ్ చేయటం, చేసిన తర్వాత నీకు ఏదైనా బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే ఇంటి మీద అటాక్ చేయడం కానీ ఇట్లా ఏదైనా జరిగిందా? అవన్నీ జరిగినాయి. వాళ్ళు కొట్టారు కూడా నన్ను ప్లాట్ఫామ్ మీద. రైల్వే ప్లాట్ఫామ్ మీద. అవాళ బెజవాడలో ఏదో ఫంక్షన్, విశ్వబ్రాహ్మణుల కళ్యాణ మండపం ఏదో ఒకటి ఉంది, అది ఓపెన్ చేయడానికి వచ్చి రామారావు మళ్ళీ వెళ్తున్నారు. అప్పుడు గోల్కొండ ఏదో ఎక్స్ప్రెస్ ఉండేది, అది కూడా ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు పెట్టిన కొత్త. దాంట్లో ఆయన వెళ్తున్నాడు, నేను దిగాను బెజవాడలో. ఖమ్మంలో షూటింగ్ చేసిన పిఎల్ అనేది ఊరేగింపని. వాడేదో రేపు లేదంటే సరే, అప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేసిన కొత్త పెద్దదానికి బెజవాడిచ్చాను. సరే ఒక పూట చూసి వచ్చినట్టు ఉంటుందని నేను దిగేటప్పటికే స్టేట్ నాకు అర్థమైపోయింది. ఆయన ఏమన్నా ఏదో మీటింగ్ ఏమైనా జరుగుతుందేమో అనుకుంటూనే ఉన్నాను. అనుకుని ఎవరు కనపడకుండా వెళ్దామని అంటే పక్క నుంచి మేలకుండా వెళ్ళిపోతున్నాను. ఎవడో చూసి రే కోటగాడ వచ్చాడు రా అన్నాడు. ఆయన అప్పుడే ట్రైన్ ఎక్కాడు, ఆ ట్రైన్ వెళ్ళింది. అంతే మొత్తం వచ్చి పడ్డారు. బయట కొడితే దూరంగా పడ్డాను. నానా బాధలే, ఎందులే చచ్చిపోతానని భయం. ఒకడైతే మీద కూర్చుని ఆ జిప్పు విప్పి కానీ రావడం, చండాలంగా తిట్టడం, కులాన్ని పెట్టి తిట్టడం, నానా బాధ. అవి తలుచుకుంటే అది సేవ్ అయిపోయాను. సరే కానీ కాకపోతే ఏంటంటే అదంతా మర్చిపోవడానికి కారణం భగవంతుడు ఇటు సైడ్ బాగా వాడిని ఇచ్చారు కదా. అచ్చా, ఆ సినిమా అయిన తర్వాత రామారావు గారితో ఎప్పుడైనా ఎదురవటం జరిగిందా? మన బ్రహ్మర్షి రత్న విశ్వామిత్ర. ఆ సినిమాకి మెడ్రాస్లో డబ్బింగ్ చెప్పి వస్తున్నాడు ఆయన. బోర్డింగ్ కార్డు తీసుకోవడానికి కానీ క్యూలో నుంచున్నా. ఓ పెద్ద క్యూ ఉంది, ఒక 50-60 మంది ఉన్నారు ముందు, పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఈయనేమో ఆయన చీఫ్ మినిస్టర్ కాషాయం డ్రెస్ చేసుకుని చెప్పు వేసుకుని కిరికిరి నడుస్తుంటే ఆయన గ్రూప్ అంతా ఒక 50-60 మంది వచ్చి ఆయన జాగ్రత్తగా ఫ్లైట్ ఎక్కించడానికి వస్తున్నాడు పైకి లిఫ్ట్ దిగి. ఇంకా ఇక్కడి నుంచి ఇదిగో
ఆ పిల్లలంతా ఉన్నంత దూరం ఉంటుంది ఇక ఆయన లోపలికి వెళ్ళాలంటే. ఓకే. ఆయన కోసం సెక్యూరిటీ అంతా ఇది చేసి చేస్తున్నారు. ఆ టైంలో నాకు ఎందుకో అనిపించింది, ఒకసారి వెళ్ళి నమస్కారం పెట్టొద్దాం, ఏమైతే అదైంది, దాంతో అకౌంట్ క్లోజ్ అవుతుంది అనే ఉద్దేశంతో బ్యాగ్ అక్కడ పెట్టి కాస్త చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళాను. వెళ్ళి నమస్కారం సార్ అన్నాను. ఆయన ముందు అన్నాడు. ఏంటి అక్కడ వచ్చాడు, ఎవడరా అనుకున్నాడు, మళ్ళీ గుర్తుపట్టలేదు. ఒక్క నిమిషం ఒక కొన్ని సెకండ్ల తర్వాత గుర్తుపెట్టాం బ్రదర్, నువ్వు చాలా మంచి నటుడు అని విన్నాను, గాడ్ బ్లెస్ యూ, ఆరోగ్యం జాగ్రత్త, చూసా ఆరోగ్యం ఉండబెట్టి మన పొజిషను, గాడ్ బ్లెస్ యూ అని భుజం తట్టి పంపించాడు. పక్కన కాళ్ళ దండం పెట్టి వచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. సరే పేర్లు ఎందుకు కానీ కొంతమంది అడిగారు నన్ను, ఏమన్నా అర్థం ఉందా అంది. సాచి ఒకటి బీటీ ఏమవుతుంది, ఊరికి అంటే వెళ్ళి దండం పెడితే ఊరుకున్నావా అనుకో, పిచ్చోడు అనుకున్నావా ఆయన ఏదో ఇట్లా అంటారు. అప్పుడు నేను అందరికి ఒకటే చెప్పా, మీలాంటి పిచ్చివాళ్ళతో రోజు 10 సార్లు దొబ్బిలు తినే బదులు ఆయన పలకరిచ్చి సాచి ఒకటి బీకాడు అనుకో, అకౌంట్ క్లోజ్ అయిపోద్దిరా పిచ్చి. ఏం దెబ్బ అకౌంట్ అయిపోయింది, ఇంకెవరు మాట్లాడు కదా. సాచి ఒకటి బీకాడు అనుకో, ఓకే అకౌంట్ క్లోజ్. బాబాయ్, జంజాల్ గారి సినిమాలు చాలా వేసావు, ఈవి గారి సినిమాలు ఎక్కువ యాక్ట్ చేసావు. సో జంజాల్ గారి దగ్గర ఈవి గారు అసిస్టెంట్గా ఉండటం కానీ చాలా సినిమాలు చేయడం కానీ జరిగింది. ఎలా ఉండేది అప్పుడు అక్కడ వాతావరణం? అంటే కోట సీన్లో ఉన్నాడంటే ఇక రామానాయుడు గారు చాలా సందర్భాల్లో చాలా గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు అని నువ్వు లేని టైంలో కూడా చాలాసార్లు చెప్పారు ఆయన. సో ఎప్పుడైనా సరదా సంఘటన జరిగిందా? నాయుడు గారు అన్నావు కాబట్టి చెప్తున్నాను, నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోయిన చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. అహనా పెళ్ళంట చేసేటప్పుడు ఆ సినిమా మొదలు కాలేదు. ఓ రోజున నేను చెన్నై వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వచ్చా. అప్పటికే రామానాయుడు గారు అక్కడ కూర్చున్నారు. అప్పుడు నాయుడు గారితో మాట్లాడటం అంటే పెద్ద గొప్ప నాకు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్త, ఆయన సినిమాలు ఏం చేయలేదు అప్పటికి. మహానుభావుడు. ఏంటం వెళ్ళకుండా దూరంగా కూర్చుని నమస్కారం అండి అని ఇట్లా కూర్చున్నాను. తర్వాత రాబాయ్ అన్నాడు. నమస్కారం సార్ కూర్చో అన్నాడు. పర్లేదు చెప్పండి. కూర్చో అన్నాడు. కూర్చున్నాను. నీకు ఒక విషయం చెప్పాలి, ఇవాళే ఫైనలైజ్ అయింది, కరెక్ట్ టైంకి కనపడ్డావు. ఏం లేదు, జంజాలతో ఒక సినిమా ప్లాన్ చేశాను నేను. సరే జంజాల్ అంటే కామెడీ ఇదే కదా, దాంట్లో ఒక క్యారెక్టర్ ఒకటి వచ్చింది. ఆ సినిమాకి ఆ క్యారెక్టర్ పండితే అసలు ఆ సినిమా చాలా బాగా ఆడుతుంది, లేకపోతే యావరేజ్గా ఆడుతుంది. ఆ క్యారెక్టరు 20 రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది నాకు జంజాలకి. నేను రావు గోపాలరావుతో వేయిద్దాం అనుకున్నాను వేషం అన్నారు. ఎర్రగా ఉంటాడు. తర్వాత ఆయన బోల్డ్ సినిమాలు ఇప్పుడు ఆ లుక్ రాదు ఆయనతో, మరి ఎవరితో వేయిస్తావా అన్నాను. 20 రోజుల నుంచి గొడవ చేస్తున్నాడు, నీతో వేయించాలి ఆ వేషం, కోట శ్రీనివాసరావుతో వేయిస్తాను అన్నాడు. కోట శ్రీనివాసరావు అంటే అప్పుడు నేను మండలాధీశుడు చేసి ఉన్నా. ఓకే, నువ్వు చేస్తున్నావు వేషం, 20 రోజుల దాకా డేట్లు కావాలి, అదే అహనా పెళ్ళి అంట అన్నారు. చాలా ఆనందపడ్డాను. అయిపోయింది. దాని గురించి ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు ఫ్లోర్ ఉంది కదా మన రామానాయుడు గారు, ఆ ఫ్లోర్ ఓపెనింగ్ నువ్వు కూడా వచ్చే ఉంటావేమో. అప్పుడు ముఖ్యమంత్రి గారు నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ఓపెనింగ్. ఆయన రెబ్బర్ కత్తిరించబోతున్నాడు. ఒక నిమిషం ఆగండి సార్ అన్నాడు. ఆయన ఆగారు. కోట శ్రీనివాసరావు ఎక్కడున్నాడు, వెలవుండాయా అన్నాడు. సరే వెళ్ళా. ఏం సార్ అన్నా. నుంచోవా, నువ్వు లేకుండా ఇదేంటి ఓపెనింగ్? నాకు ఆశ్చర్యం కాదు. నేను రాపని. ఏం లేదు సార్, ఈ ఫ్లోర్ వాడిదేనండి. వాళ్ళు లేకపోతే నాకు సెంటిమెంట్ అది, ఇప్పుడు చేయండి సార్, ఈ ఫ్లోర్ వాడిదే అన్నాడు. నాకు అర్థం కాల. ఏంట్రా ఇంత పెద్ద మాట అన్నాడు. అయిన తర్వాత ఇత్తలు కూర్చున్నప్పుడు ఇదోట్రా ఎందుకన్నా అని తెలుసు ఆ మాట. అన్నాడు. అహనా పెళ్ళంట్లో వచ్చిన డబ్బుతో కట్టించానయా, ఆ సినిమా నువ్వు లేకపోతే అంత సక్సెస్ లేదు, కంగ్రాచులేషన్స్, ఈ డబ్బులు ఇవి అన్నాడు. కొన్ని పిక్స్ చూపిస్తాను బాబాయ్, దానికి కామెంట్ చెప్పాలి. పిక్స్ ఇది ఎప్పుడు బాబాయ్, ఇది ఏ సినిమా? ఓహో ఇదా, ముగింపు లేని కదా. ముగింపు లేని కదా, నాటిక. రాళ్ళపల్లి గారు రాశారు. అది ఒక 150 ప్రదర్శనలు ఇచ్చాను. ఏంటి అప్పుడు మంచి ఎక్సర్సైజ్ చేసేవాడు? బ్యాంకులో ఉండేవాడిని కాదు, ఎక్సర్సైజ్ చేసేవాడు అప్పుడు. ఏం లేదే, బాడీ కనబడుతుంది, 6 ప్యాక్స్ ఆ సైడ్. మల్లాది విజయలక్ష్మి గారని
చాలా గొప్ప నటి. ఓకే. న్యాచురల్గా ఉంటుంది ఆవిడ యాక్షన్. ఆవిడ పాపం వేషం వేసుకుని డ్రెస్ మార్చుకొద్దామని లోపలికి వెళ్ళి అక్కడ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఓకే. వేషం వేస్తూ బా కమ్మల్లో నాటకం మధ్యలో ఉంది. డ్రెస్లో మార్చుకొద్దామని వెళ్ళి రాదు ఎంతసేపటికి డైలాగు సీన్ మధ్యలో అయిపోయింది. ఏంట్రా అంటే లోపల తలుపు వేసుకుని బట్టలు మార్చుకుంటాను. తలుపు పగలగొట్టి చూసి కిటికీలోని చూస్తే పడిపోయింది. హార్ట్ అటాక్ చనిపోయింది సడన్. అక్కడ కమ్మల్లో పోయింది. ఓకే. నెక్స్ట్ ఇదేంటిది? రాజేంద్ర ప్రసాద్ గారి హీరో రేలంగి నరసింహారావు సినిమా. దాంట్లో ఆ వేషం ఏంటంటే ఆ ఊళ్ళో వాడు మేకప్ మ్యాన్. మేకప్ సప్లై చేస్తాడే, అది డ్రెస్సులు గిస్సులు అని, అది వేషం. వాడి విలనం. వాడు గుర్తుపట్టకుండా ఉండాలని ఎవడన్నా పోలీసు వాడు ఎంక్వైరీకి వస్తున్నాడు చేస్తున్నా అంటే అటు వేషం ఏం తిరుగుతుండేవాడు. ఓకే. దాంట్లో వేయించారు. అది వీజీపీలో ఎదురుకుండా నవ్వకుండా నుంచుంటాడు. క్యారెక్టర్. ఒక సింగిల్ లైన్లో అడుగుతాను, సింగిల్ లైన్లో ఆన్సర్ చేయాలి. ట్రై చేస్తాను. అడగండి, ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ రౌండ్ పేరు నువ్వో రకం నేను రకం. ఇది నీ మీద కొన్ని గాసిప్స్ ఉన్నాయి. గాసిప్స్ అంటున్నావు, అడుగు, దాని తప్పే. అంటే జనరల్గా యంగ్ హీరోల మీద హీరోయిన్స్ మీద వస్తుంది. గాసిప్స్ వీళ్ళ మీద కూడా ఉన్నాయి. అంటే చాలా సందర్భాల్లో బ్రహ్మానందం గారిని కూడా ఏదో మీరు తిట్టినట్టు. పిచ్చి మాట అండి. అదేదో టీవీలో మన పేపర్లో ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు. దాంట్లో నేను అన్నాను, అంటే నటుడు ఏం చేయలేడు. ఇప్పుడు బ్రహ్మానందం గారు తీసుకోండి, ఆయన 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఒకటే వేషం వేస్తున్నాడు. ఆయన అంత నటుడు, మంచి నటుడు కదా, ఆయన ఇంకో వేషం చేయడా? ప్రొడ్యూసర్లు అదే వేషాలు ఇస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు అన్నాను. ఇది నేను అన్నది. ఓకే. దాంట్లో తప్పేంటి? ఏ మంచి నటుడు కాదా? దానికి కొంచెం ఆయన కూడా ఏదో హర్ట్ అయిపోయి ఏదో కాస్త నాకు ఫోన్ చేసి ఏదో అన్నారనుకో, అందుకనే నేను ఇంటర్వ్యూలో వాటిలో అది పేరు కూడా వేస్తాను. అది గాసిప్, మనం అన్నట్టు గాసిప్. అది ఆర్టిస్ట్ అట్ అయితే ఆడికి ఎందుకు, ఆయనకి ఎందుకు, ప్రొడ్యూసర్లకి. బాబాయ్ నీకోసం ఒకళ్ళు ఎవరో ఏదో అడుగుతారట. ఎవరు? చూద్దాం. ఒక బయట ఉంది, వీడియోలో అడుగుతారు. వీడియో ప్లీజ్. హాయ్ అలీ అంకుల్, బాగున్నారా? నమస్కారం తాతగారు. నేను మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ అడగబోతున్నాను. మీ ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? ఇంకా ఇప్పుడు అవ్వలేదు, మా తమ్ముడు మాట్లాడతాడు. హాయ్ అలీ అంకుల్, బాగున్నారా? నమస్కారం తాతగారు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మా ఇద్దరిలో మీకు ఎవరు ఇష్టం? మీ అభిప్రాయం మీరు చెప్పండి. తాతయ్య గారు, మీకు మా మీద కోపం వచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఏమన్నా ఉంటే మాకు తెలుసుకోవాలని ఉంది. మనవాళ్ళు వాళ్ళిద్దరు కోట గారు మనవాళ్ళు, ప్రసాద్ కొడుకులు. అందులో ఒక అబ్బాయి పేరు కోట శ్రీనివాసరావు. వాళ్ళ మీద ఎప్పుడైనా నీ కోపం వచ్చిన సందర్భాలు ఉన్నావా? ఎందుకు అడిగాడో నాకు అర్థం కాదు. ఎందుకు అడిగాడే ఆ ప్రశ్న నాకు అర్థం కావట్లేదు. మనవాళ్ళ మీద కోపం ఎందుకు ఉంటుందిరా? అందులో వాళ్ళంటే నా ప్రాణం. యథార్థం చెప్పాలి, చెప్తున్నాను. మా అబ్బాయి కూడా ఉన్నాడు. సరే, లాస్ట్ పెరిగింది కదా, వాళ్ళు లేకుండా ఉండలేను. నాకు వాళ్ళ మీద ఎందుకు కోపం ఉంటుంది? నాకేమిటి అసలు, అది వాడు ఎందుకు అడిగాడని నాకు తెలియలే. ఇప్పుడు చిన్న గేమ్ మన ఇద్దరి మధ్యలో ఇక్కడే కూర్చొని, నేను అక్కడ ఒక హీరో ఫోటో వస్తుంది, ఆ సినిమా పేరు చెప్పాలి. ఓకే, ట్రై చేస్తాను. ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఇప్పుడు ఏ హీరోకి నీ తలకాయ పెట్టారు? నా తలకాయ? పై పాటు నీది, కింద పాటు ఇంకోళ్ళది. మెడకాయ దాకా నాదే. బాలకృష్ణ. ఒరిజినల్ ఫోటో ఒకసారి వేయండమ్మా.
మహేష్ బాబు అతడు యాక్ట్ చేశావు కదా. అవును చాలా మంచి రోల్. అవును. ఓకే, నెక్స్ట్ హీరో. ఆ బాడీ ఎవరు, ఆ స్టైల్ ఎవరిది చెప్తాను. నీకు ఒక సినిమాలో అల్లుడిగా కూడా యాక్ట్ చేశాడు ఆయన. మీ కూతురు శృతి హాసన్. చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్. సూపర్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో అలీతో సరదాగా ప్రోగ్రాంలో వచ్చి చాలా చక్కటి విషయాలు, అలాగే మా ఆడియన్స్ కానీ నాకు కానీ సినిమాల గురించి, క్యారెక్టర్ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి అన్నీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.